గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం ఒక గ్రామంలో మిరప పంటకి మందులు మన వెస్టేజ్ కంపెనీ వారి మందులు ఇచ్చినామన్నమాట. అక్వా జెల్లు, ప్రొటెక్ట్ ప్లస్ హ్యూమిక్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈ రైతు నానోటెక్ మాసు ప్లస్ అగ్రి 82 గమ్ము ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేసినాడు. యూజ్ చేసింటే కాప్ బాగా వచ్చింది, మంచి రిజల్ట్ ఉందని చెప్పినందుకు. ప్లస్ అక్వాజెల్ కూడా ఎకరాకి 2 ప్యాకెట్లు యూజ్ చేసినాడు. దీనివల్ల మనకి వేరుకులు రాలేదు, ప్లస్ గ్రోత్ బాగుంది. వైరస్ కూడా ఫస్ట్ నుంచి కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది, వైరస్ లేదు, ముడత లేదు, బాగుందనమాట. ఆ రైతు మాటలను తెలుసుకుందాం. ఎట్లుందా ఇది అక్వాజెల్ వాడినాక? అక్వాజెల్ వాడినాక అయితేనే బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఇంకా ముడత గిడత అయితే లేదు, బాగానే ఉంది. పంట కూడా బాగానే వచ్చింది. పంట బాగా వచ్చిందా? బాగానే వచ్చింది. అంటే 3 రోజుల నుంచి ఫస్ట్ తెంపు కదా ఇది. ఫస్ట్ తెంపు ఎన్ని బ్యాగులు అయినాయి? మొత్తం 18 బ్యాగులు అయినాయి. మొత్తం 18 బ్యాగులు 18 బ్యాగులు అయినాయి. 18 బ్యాగులు అయినాయి. ఇప్పుడైతే ఇప్పుడు కానీ వైరస్ కూడా కనిపించడం లేదు నీకు. అంటే నీకు పెట్టుబడి కానీ తగ్గించినట్ల బయట మందులకి దీనికి తగ్గించినాము మీకు. అంటే ఎక్కువ డోస్ లేకుండా భూమంది కానీ తగ్గించినాము, అదే స్ప్రే కూడా తక్కువ చేసినాము. అవునా కదా? ఎక్కువ బయట కొట్టలే కదా ఈసారి నువ్వు. మేము ఏం చెప్పినా చెప్పినట్టునే వాడుకుంటూ వస్తాం. మేము చెప్పినట్లు వాడినావు. అట్లా ప్రతి ఒక్క రైతు మిరపకి వాడాలని. అది ఒక కాపు చూడండి ఎంత బాగుంది చూడండి. ఒక చెట్టుకి 70 కాయల వరకు ఉన్నాయి. ఇది తెంపు అయిపోయిందనమాట. ఇప్పుడే ఉదయం వచ్చి అంతా తెంపు తెంపినారు. తెంపినాక ఇప్పుడు ఉన్న కొన్ని చెట్లను చూసి మేము చెప్తున్నాం అనమాట. ప్రతి ఒక్క రైతు మిరప వాళ్ళు ఆలోచించాలని. వెస్టేజ్ కంపెనీ వారి ప్రోడక్ట్స్ న్యూట్రిషన్స్ ముందు నుంచే భూమి 15 రోజులు పైరు ఉన్నప్పటి నుంచి ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.